దైవమర్మములు జూలై 8. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచెను. యెషయా 37:14. 14వ శిఖరము. అష్షూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిజ్కియాకు ఒక ఉత్తరము నంపెను. దానిని చదివిన తరువాత హిజ్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళాను. 17వ వచనం. తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబియ్యగలడని వారు ఎరిగి ఉండిరి. అష్షూరు రాజు వారి మీదకి గొప్ప సైన్యంతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతిని వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను. మానవ రీతిగా చూచెనుచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండెను. అయినను హిజ్కియా దేవుని యందు నమ్మిక ఉంచెను. అతడు దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబునిచ్చి అతన్ని విడిపించెను. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చునో ఎరుగడు, కానీ దేవుడు ఎరుగును. యెషయా 37:36లో ఉదయమున లేచుసరికి అష్షూరీయుల సైనికులందరూ చచ్చిపడి ఉండుట చూచెను. దీని ద్వారా శత్రువు మనలను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనం ఉపయోగించగల ఆయుధమును గూర్చి నేర్చుకుందాము. అదే ప్రార్థన. మనం తగినంత సమయం మోకాళ్లపై ప్రార్థించుటకు నేర్చుకునేటప్పుడే పరలోకము తెరవబడుటను, తుఫాను వలె మన మీదికి రేగు శత్రువు సిగ్గుపరచబడుటను చూడగలము. 15వ శిఖరము. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవాకు ప్రార్థించెను. యెషయా 38:2-3. అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్టజాలని వ్యాధులు మనకు రావచ్చును. ఈ మంటి శరీరంలో ఉన్నంత కాలము మన కన్ని రకముల వ్యాధులు రావచ్చును. అయితే మనం దేవుని యొద్ద నుండి స్వస్థత పొందగలము. ప్రభుత్వన స్వస్థత శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భములెన్నో నేను ఎరుగుదును. ఆయన శక్తిమంతుడు. అయితే హిజ్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసముతో ప్రార్థించవలెను. హిజ్కియా మొరను దేవుడు ఆలకించెను. మనము కూడా చిన్న బిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చును. మనము వెళ్ళు ప్రతి అనుభవం ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందేదము. మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకు ఆయన అనుగ్రహించును. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో హిజ్కియా వలె విశ్వాసం కలిగి సామాన్య రీతిగా దేవునిపై మనం ఆధారపడి జీవించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన విశ్వాసమునకు తగిలిన ప్రతిఫలం దయచేయను. హిజ్కియాకు ఏ విధముగా అయితే అష్షూరు రాజు మీద విజయం దయచేశాడో శత్రువు పైన కూడా మనకు దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. అలాగే మన మానవ సంబంధమైన ప్రతి రోగములను, రుగ్మతలను, బాధలను, వ్యాధులను కూడా దేవుడు బాగు చేసి మనకు కూడా స్వస్థత అనుగ్రహిస్తాడు. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.